అందరికీ నమస్కారము. పొట్టు పెసరపప్పును నైట్ నానబెట్టేసుకోవాలి. పొద్దున్నే గ్రైండర్కి వేసే ముందు నీళ్ళన్ని వంపేసి ఇంకా సాల్టు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు వేసేసుకొని మనము మెత్తగా గ్రైండర్కి వేసేసుకోవాలి. దీంట్లో కొంచెము మనము పప్పు నానబెట్టేటప్పుడు ఒక పిరికెడు బియ్యం వేసి నానబెట్టుకోవచ్చు. నానబెట్టకపోతే మనకి ఇంట్లో పిండి పట్టించింది ఉంటుంది కదా, బియ్యం పిండి పట్టించిన పిండిని ఏం చేసుకోవాలంటే ఒక గంటెడు పట్టించిన బియ్యం పిండి ఇందులో వేసేసి కొంచెం పసుపు వేసి వాటర్ వేసి ఇలా మళ్ళీ తిప్పేసుకుంటే చాలా బాగా వస్తాయి పెసరట్టు. మనం నానబెట్టేటప్పుడు బియ్యం వేసుకోవచ్చు, బియ్యం వేసుకోకపోతే పిండి వేసుకోవచ్చు. ఇంకా ఇలా మనకు చపాతీ చేసిన పెంక ఉంటే ముందు చిన్నగా వేసి తీసేసి అయినా బాగానే వస్తుంది. కొంచెం చిన్నగా వేసి తీసేసినామంటే ఇంకా మనం తర్వాత పెద్ద సైజు వేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి నచ్చిన చట్నీ చేసుకున్నామంటే తినేయచ్చు. లేకుంటే మనకు మంచి స్పైసీ సరిపడా ఉంటే ఇంకా అలానే తినేయచ్చు. మనకు పెసరట్టు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం రైస్ వేసి నానబెట్టుకున్న బాగానే వస్తుంది. మళ్ళీ లేకుంటే రైస్ వేయనప్పుడు మనకి ఇంట్లో రెడీగా పిండి ఉంటే ఆ పిండి వేసి మనం మెత్తగా గ్రైండర్కి వేసినా బాగానే వస్తుంది. ఇంకా ఈ పెసరట్టు ఏంటంటే మనకు పొట్టుతోటి చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా వారంలో అదొక రోజు ప్లాన్ చేసి చేసుకున్నాం అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, బోరు కొట్టకుండా ఉంటుంది. అన్ని రకాలు వాడిన వాళ్ళం అయిపోతాం. ఇంకొకసారి శనగలతోటి చేసేద్దాము. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్టే ఏది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మనకు ఫుల్ వీడియోస్ చాలా రకాలు ఉన్నాయి.